हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी और मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। अभी सब्सक्राइब कीजिए VSV हिंदी जंक्शन और अपने फ्रेंड्स के साथ షేర్ कीजिएगा। ఈ రోజు మనం ఆప్ అనే హిందీ పదం ఉపయోగించి హిందీలో ఎలా వాక్యాలు తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం। ఆప్ అనేది ఒకరిని గౌరవంగా మర్యాదగా ఏదైనా చేయమని చెప్పాలి అంటే, ఉదాహరణకి మీరు వెళ్ళండి, మీరు కూర్చోండి, మీరు తినండి। హిందీలో వీటిని ఎలా అనాలో ఈ లెసన్ లో ఈ క్లాసులో మనం నేర్చుకోబోతున్నాం। आज हम सीखेंगे आपके साथ आज्ञावाचक वाक्य कैसे बनाए जाते हैं। जब हम किसी से आदर पूर्वक या शिष्टता से कोई काम करने को कहते हैं, जैसे आप जाइए, మీరు వెళ్ళండి, आप बैठिए, మీరు కూర్చోండి, तो इन्हें हिंदी में, इंग्लिश में इम्पेरेटिव मोड के वाक्य कहते हैं। आप का प्रयोग हम सम्मान दिखाने के लिए करते हैं, గౌరవం చూపించడానికి ఇవ్వడానికి ఉపయోగిస్తాం। जैसे बड़ों के लिए, పెద్దవాళ్ళకి, अनजान लोगों से बात करते समय, తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు। ఈజీగా మీరు తెలుగులో ఎవరినైతే గౌరవంగా మీరు అని పిలుస్తారో వారిని మీరు హిందీలో ఆప్ అనే పదంతో పిలవాలి। तो चलिए आज हम इन वाक्यों को बोलना और समझना ही आसान तरीके से सीखते हैं। ఇప్పుడు ఆప్తో వాక్యాలు ఎలా తయారు చేయాలి, దానికి సంబంధించినటువంటి నియమాలు, రూల్స్ ఏంటి, ఈ క్లాసులో మనం నేర్చుకుందాం। దీనికి సంబంధించినటువంటి రూల్ ఏంటి, ప్రతి క్రియాపదానికి ఏ అనేటువంటి సౌండ్ ని చేర్చి రాయాలి। ఇక్కడ మీకోసం నేను ఒక సెంటెన్స్ తయారు చేశాను। ఆ జాయియే, వెళ్ళండి। ఇలా ప్రతి క్రియాపదానికి కూడా ఏ అనే సౌండ్ ని మనం చేర్చి రాయాలి। ఖా ప్లస్ ఏ, ఖాయియే, తినండి। ఆ ప్లస్ ఏ, ఆయియే, రండి। సో ప్లస్ ఏ, సోయియే, పడుకోండి। వీటిని మనం నెగటివ్ సెంటెన్స్ చేయడానికి మన ముందు క్లాసెస్ లో తుమ్ అనే పదంతో ఎలా అయితే నేర్చుకున్నామో అలానే ఇక్కడ కూడా మత్, వద్దు అనేటువంటి వర్డ్ క్రియాపదానికి ముందు చేర్చి రాయాలి। సో ఆప్ మత్ జాయియే, మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళవద్దు। ఓకేనా? సో నేను చెప్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పాలి। అలా చెప్పడం వల్ల మీకు క్రియాపదాలు, యాక్షన్ వర్డ్స్ బాగా గుర్తుంటాయి। చలియే, ఆప్ జాయియే, మీరు వెళ్ళండి। ఆప్ మత్ జాయియే, మీరు వెళ్ళకండి। ఆప్ ఆయియే, మీరు రండి। ఆప్ మత్ ఆయియే, మీరు రాకండి। ఆప్ ఖాయియే, మీరు తినండి। ఆప్ మత్ ఖాయియే, మీరు తినకండి। ఆప్ పీజియే, మీరు తాగండి। ఆప్ పానీ పీజియే, మీరు వాటర్ తాగండి। ఆప్ మత్ పీజియే, మీరు త్రాగకండి। आप
పడియే మీరు చదవండి. ఆప్ మత్ పడియే మీరు చదవకండి. ఆప్ లిఖియే మీరు రాయండి. ఆప్ మత్ లిఖియే మీరు రాయకండి. హిందీ నేర్చుకోవాలనుకున్నటువంటి మీ అంబిషన్ చాలా మంచిది, కానీ మీరు నాతో పాటు చెప్పాలి. ఆప్ దేఖియే మీరు చూడండి. ఆప్ మత్ దేఖియే మీరు చూడకండి. ఆప్ ఖేలియే మీరు ఆడండి. ఆప్ మత్ ఖేలియే మీరు ఆడకండి, ఆడవద్దు అని కూడా చెప్పొచ్చు. ఆప్ సోయియే మీరు పడుకోండి, నిద్రపోండి. ఆప్ మత్ సోయియే మీరు పడుకోకండి. ఆప్ కామ్ కీజియే మీరు పని చేయండి. ఆప్ కామ్ మత్ కీజియే మీరు పని చేయకండి. మీరు నాతో పాటు చెప్తున్నారు కదా. ఆప్ ఖోలియే మీరు ఓపెన్ చేయండి. ఆప్ మత్ ఖోలియే మీరు ఓపెన్ చేయకండి. ఆప్ బంద్ కీజియే మీరు మూసేయండి. ఆప్ బంద్ మత్ కీజియే మీరు మూయకండి. ఆప్ బోలియే మీరు మాట్లాడండి లేదా మీరు చెప్పండి. ఆప్ మత్ బోలియే మీరు చెప్పకండి. ఆప్ సునియే మీరు వినండి. ఆప్ మత్ సునియే మీరు వినకండి. ఆప్ చలియే మీరు నడవండి. మీరు పద అలా కూడా చెప్పచ్చు. ఆప్ మత్ చలియే మీరు నడవకండి. ఆప్ లీజియే మీరు తీసుకోండి. ఆప్ చాయ్ లీజియే మీరు టీ తీసుకోండి. ఆప్ మత్ లీజియే మీరు తీసుకోకండి. మీరందరూ నాతో చెప్పాలి. చెప్తున్నారా? ఆప్ దీజియే మీరు ఇవ్వండి. ఆప్ మత్ దీజియే మీరు ఇవ్వకండి. ఆప్ పకాయియే మీరు వండండి. ఆప్ మత్ పకాయియే మీరు వండకండి. ఆప్ నహాయియే మీరు స్నానం చేయండి. ఆప్ మత్ నహాయియే మీరు స్నానం చేయకండి. ఆప్ ఖరీదియే మీరు కొనండి. ఆప్ మత్ ఖరీదియే మీరు కొనకండి. ఇలా ఆప్ ఉపయోగించిన ప్రతిసారి క్రియాపదం ఈఏ అనేటువంటి సౌండ్తో ఎండ్ చేయాలి. ఇది హిందీలో గౌరవంగా మర్యాదగా ఉపయోగించేటువంటి ఒక సర్వనామం. ఆప్ అనేది పెద్దవాళ్ళకి గౌరవం మర్యాద ఇవ్వాలనే వాళ్ళకి మనం ఉపయోగించేటువంటి ఒక పదం. సో మీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్, దీని ఆన్సర్ మీరు కామెంట్లో పెట్టండి. మీరు తినండి, మీరు తినకండి, వీటిని హిందీలో ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. థ్యాంక్ యూ.